వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 భారీ వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అతలాకుతం చేశాయి. భారీ వర్షాల వల్ల ప్రతి ఒక్క రైతు ప్రజలు ఆందోళన చెందారు. ప్రతి రూపాయి నుండి మళ్లీ మొదలు పెట్టాలని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రతి గ్రామాన్ని సందర్శించిన పరిస్థితి నెలకొంది. అటు బాల్కొండ కానీ ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పరిశీలిస్తూ వారి బాధలను తెలుసుకున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు నిజామాబాద్ రూరల్లో ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నారు, నష్టపోయిన గ్రామంలో ఈరోజు వాడి గ్రామంలో ఉన్నారు. అసలు బాగా నష్టపోయిన రైతాంగానికి కానీ రైతులకు కానీ మీరు తెలుసుకున్న పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? సో బోధన్ నియోజకవర్గంలో పంట నష్టం చాలా అధికంగా ఉంది. ఇక్కడ దర్పల్లి సిరికొండలో ఇండివిజువల్ నష్టం ఎక్కువ ఉంది. ఇక్కడ గ్రామాలు మునిగిపోయినాయి, బ్రిడ్జులు తెగిపోయినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి, ఏ ఇంట్లోకి పోయినా బురద ఉంది. కాబట్టి ఎక్కడనైతే మనకి ఇండివిజువల్స్ వాళ్ళు ఇబ్బంది ఎక్కువ పడ్డారు, ఇలా అక్కడ తిరగడం జరిగింది. పొలాల విషయానికి వస్తే తక్షణమే 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది. రెండోది, ఎక్కడైతే ఇసుక పేరుకపోయిందో దానికి మీరు అంచనా వేయలేరు, ఇసుక తీసే బాధ్యత ప్రభుత్వాన్ని హై ప్రయారిటీ మీద చేయాలి. ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అసెస్మెంట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ ఎక్కడెక్కడైంది దానికి ప్రణాళిక ఏంది. ఇవాళ ఆరోగ్యశ్రీ ఆగిపోతుందని ఇప్పుడే వార్తలు వస్తూ ఉన్నాయి అన్ని హాస్పిటళ్లలో, వీళ్ళు డబ్బులు ఇవ్వక. మీరు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే మీరు ఏ రకంగా మీరు డ్యామేజ్ పైసలు ఇస్తారు? క్రాప్ డ్యామేజ్ కానీ, ఇండివిజువల్ డ్యామేజ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్ ఎట్లా చేస్తారు? మరి మీరు చేసిన వాగ్దానాలు ఏంది? ఇవన్నిటికీ పునాది వేసింది కేసీఆర్ కుటుంబం కట్టుకున్న పాపం తరతరాలుగా వాళ్ళకు కొడుతుంది. కానీ వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం కనీసము అసెస్మెంట్ చేసి మీకు పైసలు లేకపోతే మీరు కేంద్రాన్ని అడుక్కొని రా, డిజాస్టర్ రిలీఫ్ ఫండ్లో యాజ్ ఇట్ ఈజ్ కూడా కేంద్రం డబ్బులు ఎక్కుంటాయి. మీరు ఇది లేదు అది లేదు, ఉన్న ఆరోగ్యశ్రీ బంద్ చేసుకుంటారు. రేపు ఈ బురద ఇదంతా కార్యక్రమం ఇక్కడ గ్రామాలు చూస్తూ ఉంటే రేపు బీమార్లు స్టార్ట్ అవుతాయి. ఎక్కడికి పోయి చూపించుకుంటారు గరీబ్ వాళ్ళు? ఇలా తిండి లేదు. ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేయడంలో విఫలమైంది. 4 రోజులు గడిచిపోయింది. రైతాంగానికి కానీ, నష్టపోయిన రైతులకు కానీ, నష్టపోయిన కుటుంబాలకు ఇంతవరకు ఎలాంటి నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు. దానివల్ల డిజాస్టర్కి సంబంధించిన డబ్బులు ఎలా ఇస్తుందని అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం? దీనికి సిస్టమ్ ఉంటుంది బ్రదర్, ఇదేం ఫస్ట్ టైం రాలేదు. న్యాచురల్ కలామిటీ అనేది ఫస్ట్ టైం రాలేదు, మన ఒక్క దగ్గరనే రాలేదు. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ని అడాప్ట్ చేయి. సిస్టమ్ని అడాప్ట్ చేసే ప్రక్రియ నీకు ఉద్దేశమే లేదు. కేంద్రం రాష్ట్రం అని నేను బీజేపీ ఎంపీ, నేను పంచాయతీ పెడతలేను, నువ్వే చేయి. మేము సహాయం చేసినా నీ పేరు చెప్తా నేను, కానీ నీ ప్రక్రియ ఇంప్లిమెంట్ చేయవా? నీకు ఉద్దేశమే లేదు, నీ యంత్రాంగానికి ఉద్దేశమే లేదు. భారీగా చెరువులు తెగిపోవడం వల్లనే ఏదైతే నీళ్లు గ్రామాల్లోకి వచ్చిన పరిస్థితి, వాగులు వంకలు పొంగిపోరిన పరిస్థితి, ఆ చెరువుల నిర్మాణం దానికి సంబంధించిన మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లనే అంటారు. అంతే కదా, దేనికైనా మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి కదా. సో ఈ మిషన్ కాకతీయ అన్నది ఒకటి బూటకం, అందులో ఈ కల్వకుంట్ల కుటుంబం చేసిన నిర్వాహకం, అందులో కరప్షను, ఎక్కడ మరమ్మతులు చేయలేదు, చెరువులు పూడికలు తీయలేదు. ఇలా ఈ ఫ్లడ్డింగ్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా అది. మొత్తానికి చూసుకోవచ్చు, భారీ వర్షాల వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయింది. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం ఎలాంటి నివేదికలు తయారు చేయాలి. 4 రోజులు గడిచిపోయింది వర్షాలు కురిసిన తర్వాత. గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతాంగాన్ని అదేవిధంగా ప్రజల్ని ఆదుకునే దిశగా ప్రభుత్వాలు చేయడం. పూర్తిగా డిజాస్టర్కి సంబంధించిన రైతాంగం ఏదైతే ఉందో దానికి నివేదిక కేంద్ర ప్రభుత్వం పంపిస్తే డబ్బులు ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. అదేవైపు ఏదైతే చెరువులు తెగిపోయినా, చెరువులు మెయింటెనెన్స్ లేకనే తెగిపోయిన పరిస్థితి, దాన్ని కూడా గతంలో చేసిన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు అన్ని కూడా చెరువులన్నీ తెగిపోయాయని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్న పరిస్థితి. ఇది కూడా పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.